హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మ్యాగజైన్. ఈరోజు వీడియోలో మనం శారీ ప్రీ ప్లీటింగ్, ఐరనింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ అనేది చూద్దాము. బేసిక్‌గా ఇనీషియల్‌గా మనం శారీని ప్లీట్స్ పెట్టి దాన్ని ఐరన్ చేసి నీట్‌గా ఫోల్డ్ చేసుకొని ఏదైనా ఫంక్షన్స్‌కల్లా తీసుకువెళ్తే చాలా యూజ్ అవుతుంది మనకి. చాలా క్విక్‌గా టై చేసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ నేను శారీ యొక్క పళ్ళు పార్ట్ తీసుకుంటున్నాను. సో, ఫస్ట్ నార్మల్‌గా ఇలా పళ్ళు పార్ట్ మనం ఎలా అయితే పెట్టుకుంటామో, ఆ పళ్ళు పార్ట్‌ని ఒక లెంత్ చూసుకోవటం కోసం నేను బేసిక్‌గా జస్ట్ లెంత్ కోసం అలా కుచ్చులా తీసుకున్నాను. నౌ దీన్ని మనం షోల్డర్ మీద వేసుకొని మనకి ఎంత లెంత్ అయితే పళ్ళు అనేది కావాలో బ్యాక్ సైడ్ ఆ లెంత్ వరకు చూసుకొని, సో, నాకైతే ఇంత లెంత్ సరిపోతుంది కాబట్టి నేను ఈ లెంత్ అడ్జస్ట్ చేసుకొని షోల్డర్ దగ్గర ఒక పిన్‌తో సెక్యూర్ చేస్తాను. ఓన్లీ శారీకి పెడుతున్నాను నేను పిన్‌ని. మనం కావాలి అంటే ఈ పిన్స్ ఇవన్నీ కూడా మనం తర్వాత తీసేయొచ్చు. బట్ ఫస్ట్ ఒక గుర్తు కోసం నేనిక్కడ ఒక నార్మల్ పిన్‌తో దాన్ని మార్క్ చేస్తున్నాను. సో, బేసిక్‌గా ఏంటంటే మనం ఇలా ప్రీ ప్లీట్స్ ఇదంతా చేసుకొని ఉంటే గనక శారీ కట్టుకోవటం రాని వాళ్ళు కూడా బేసిక్‌గా చాలా నీట్‌గా కనిపించేలాగా మనం శారీ అనేది పర్ఫెక్ట్‌గా టై చేసుకోవచ్చు. అండ్ నౌ ఇప్పుడేంటంటే మనం శారీ కట్టుకునేటప్పుడు ఫస్ట్ ఇలా స్టార్ట్ చేస్తాం గదా! సో, మనం శారీ ఎలా అయితే కట్టుకుంటామో అలాగే పళ్ళు పాటు ఇలా బ్యాక్ సైడ్ వేసుకొని మనం కింద కుచ్చులు పెట్టుకుంటాం గదా! ఆ కుచ్చుల కోసం ఆ లెంత్ ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి అని నేను మార్క్ చేస్తున్నాను. సో, ఇలా చూస్తే మనం ఇలా శారీ పెట్టుకున్నప్పుడు ఇక్కడ నుంచి మనకి కుచ్చులనేవి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇటు సైడు ఇక్కడ దాకా మనకి కుచ్చులనేవి ఎండ్ అవుతాయి. సో, ఆ 2 ప్లేసెస్ నేను పిన్‌తో మార్క్ చేస్తున్నాను. సో, ఈ లెంత్ మొత్తం కూడా మనకి కుచ్చులొచ్చే ప్లేస్ అనమాట. సో, ఇప్పుడైతే మనకి మార్కింగ్ అయిపోయింది. నౌ నేను వీటిని ప్లీట్స్ పెడుతున్నాను. ఇదొచ్చేసి పళ్ళు పార్ట్. ఇందాక మనం చూసాం గదా! ఎంత లెంత్ అయితే మనకి కావాలో షోల్డర్ దగ్గర అక్కడ పిన్‌తో సెక్యూర్ చేశాము. సో, నేనిప్పుడు నాకైతే 9 ప్లేట్స్ పడ్డాయి. మనం మన పర్సనాలిటీని బట్టి మనం ఎన్ని పడతాయి 9 ఆర్ ఎల్స్ 8, 6 అలా పెట్టుకోవచ్చు. అండ్ నేను అలా పెట్టి ఎడ్జెస్‌లో క్లిప్స్‌తో సెక్యూర్ చేశాను. మీరు పిన్‌తో కాకుండా క్లిప్స్‌తో సెక్యూర్ చేస్తే చాలా టైట్‌గా ఉంటది అది. సో, క్లిప్స్‌తో సెక్యూర్ చేసి నేను ఇప్పుడు వీటిని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఈ లెంత్ అనేది మనం ఆల్రెడీ చెప్పాను కదా! షోల్డర్ దగ్గర ఒక పిన్‌తో మార్క్ చేశాను. ఆ మార్క్ చేసిన లెంత్ దాకా మనం ఈ ప్లీట్స్ అనేవి ఇలా స్ట్రెయిట్‌గా పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఉందాము నీట్‌గా. సో, ఇట్లా అడ్జస్ట్ చేసుకొని మిడిల్‌లో కూడా ఒక క్లిప్ ఆర్ పిన్‌తో మనం దీన్ని సెక్యూర్ చేసేసుకోవాలి. సో, బేసిక్‌గా ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎవరైనా ఫాలో అవ్వచ్చు. ఒకసారి ట్రై చేసి మనకి నచ్చింది, కంఫర్టబుల్‌గా ఉంది అనుకుంటే మనం సేమ్ ప్రాసెస్‌ని ఫాలో అవ్వచ్చు. బేసిక్‌గా ఇనీషియల్‌గా ఇది చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం పడుతుంది. బట్ అలవాటైతే 15-20 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోతది. సో, ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం శారీ డ్రాపింగ్ కష్టంగా ఉన్నవాళ్ళు ఇలా ఫాలో అవుతే మనం చాలా నీట్‌గా లుక్ వైస్ బాగుండేలాగా మనం శారీ అనేది డ్రైప్ చేయొచ్చు. సో, ఇక్కడైతే నేను ఎక్కడి వరకైతే పిన్‌తో సెక్యూర్ చేశానో అక్కడి వరకు కూడా ఈ ప్లీట్స్ అనేవి పెట్టేశాను. ఇప్పుడు దీన్ని మనం ఐరన్ చేసుకుందాం. సో, ఐరన్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి శారీస్. బికాజ్ కొన్ని కాటన్ ఆర్ పట్టు ఇలా ఉంటూ ఉంటాయి కదా మెటీరియల్. సో, దాన్ని బట్టి మనం హీట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ అండ్ మనం దీన్ని ఇప్పుడు ఐరన్ చేసుకుందాము. సో, ఐరన్ చేసేటప్పుడు కూడా మరీ ఎక్కువ ప్రెస్ చేయవసరం లేదు. జస్ట్ కొంచెం బేసిక్ ప్రెస్ చేయొచ్చు. అండ్ మీరు కావాలి అనుకుంటే ప్రెస్సింగ్ అదంతా అయిపోయి శారీ డ్రేప్ చేసే టైంలో మీరు ఆ పిన్స్ అనేవన్నీ రిమూవ్ చేసేయొచ్చు. నేను క్లిప్స్ మాత్రం జస్ట్ ఇప్పుడు రిమూవ్ చేసేస్తాను క్లిప్స్. క్లిప్ రిమూవ్ చేసి అదే ప్లేస్‌లో ఒక పిన్‌తో సెక్యూర్ చేసేస్తాను. సో, చూసారు కదా! ఇప్పుడు ఫస్ట్ మన పళ్ళు పార్ట్ అయితే ఐరనింగ్ అదంతా చేసేసుకున్నాము. నౌ ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం ఎక్కడైతే సేఫ్టీ పిన్‌తో సెక్యూర్ చేసామో లెంత్ కోసం అక్కడ వేసుకొని చూద్దాం. బికాజ్ ఐరనింగ్ అదంతా అయిపోయింది కదా! నౌ సైడ్ పార్ట్ ఫ్రంట్ నుంచి మనకి బ్యాక్ సైడ్ వస్తది కదా! అది ఎంత బ్యాక్ వచ్చిందో చూసుకొని అక్కడ కూడా ఒక పిన్‌తో సెక్యూర్ చేసుకుందాం. సో, చూసారు కదా! ఈ ప్లేస్‌లో నాకు ఒక పిన్‌తో నేను సెక్యూర్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఒక క్లిప్‌తో మీరు సెక్యూర్ చేసుకొని సైడ్‌కి అంటే లైక్ మన ఫ్రంట్ పార్ట్ నుంచి హిప్ పార్ట్‌కి సైడ్‌కి వేసుకుంటాం కదా! అట్లా సైడ్‌కి ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని దాన్ని కూడా ఐరన్ చేసుకోవాలి. సో, బేసిక్‌గా ఇది 2 ప్లీట్స్‌కి కలిపి ఒక పిన్‌తో సెక్యూర్ చేసుకొని కూడా ఐరన్ చేసుకోవచ్చు. బట్ ఫ్రంట్ సైడ్ కాబట్టి కొంచెం పిన్ అనేది అటు ఇటు అయినా కానీ ఆ పీచ్ అదంతా వస్తది కాబట్టి నేను పిన్స్ పెట్టలేదు. సో, ఇలా నేనైతే ఐరన్ చేసేసాను. ఇప్పుడు కింద కుచ్చు పార్ట్ అనమాట. కింద మనం కుచ్చులు పెట్టుకుంటాం కదా! దాన్ని ఇందాక మనం పిన్‌తో సెక్యూర్ చేసుకున్నాం. సో, ఇప్పుడు ఆ 2 పిన్స్ మీట్ అయ్యేదాకా మనం ఈ కింద కుచ్చు అనేది పెట్టుకుందాము. సో, బేసిక్‌గా మనం శారీ టై చేసుకునేటప్పుడు ఇవన్నీ పెట్టుకోవాలి అంటే ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఓకే గానీ, బట్ కొంచెం
ఈ మధ్య శారీస్ అవంతా కట్టుకోవటం అలవాటు ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమైపోతుంది. దట్ టు ఫంక్షన్స్ అప్పుడు గానీ, మ్యారేజెస్ అప్పుడు కానీ చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఇది. ప్లస్ వేరే వాళ్ళ హౌస్‌లో ఫంక్షన్ ఉంటే అక్కడికెళ్ళి మనం చాలా సేపు రెడీ అవ్వలేం కాబట్టి ఇదనేది బెస్ట్ ఆప్షన్. సో, చూసారు కదా! నేనైతే ఇక్కడ ప్లీట్స్ అనేవి పెట్టేసాననమాట. కింద కుచ్చు ప్లీట్స్. సో, ఇది కూడా సేమ్ నేను అలాగే పిన్‌తో సెక్యూర్ చేసుకొని ప్లీట్స్ వరకు ఒక టేబుల్ మీద పెట్టాను. టేబుల్ ఆర్ బెడ్ మన అవైలబిలిటీని బట్టి, మన దగ్గరున్న అవైలబిలిటీని బట్టి మనం ఐరన్ చేసుకుందాము దాని మీద పెట్టి. సో, ఇవి కూడా నీట్‌గా అరేంజ్ చేసుకోండి. బేసిక్‌గా ఇవేంటంటే ఒకదాని మీద ఒకటి పెట్టైనా అరేంజ్ చేయొచ్చు. లేదంటే ప్రతి ఒక్క కుచ్చుకి ఒక్కొక్క ఇంచ్ గ్యాప్ ఇచ్చి మీరు దాన్ని ఐరన్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఒకదాని మీద ఒకటి పెట్టాను. జస్ట్ కొంచెం స్లాంట్‌గా పెట్టాను అంతే. ఇప్పుడు ఒక పిన్‌తో ఆర్ క్లిప్‌తో సెక్యూర్ చేసుకోండి. అండ్ అలానే ఇప్పుడు కింద కూడా ఒక పిన్ ఆర్ క్లిప్‌తో సెక్యూర్ చేసుకొని దీన్ని మనం ఐరనింగ్ చేసుకుందాము. చూసారు కదా! సో, ఇలా అనమాట. ఇదొచ్చేసి కొంచెం బెనారసి సిల్క్ టైప్ సారీ. ఇలాంటివైతే మనకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బికాజ్ ఎక్కువ జారిపోతూ ఉంటాయి. బట్ ఐరనింగ్ ఇదంతా అయిపోయిన తర్వాత నీట్‌గా ఉంటుంది. సో, నేను మొత్తం మీద అరేంజ్ చేశాను నీట్‌గా. దీన్ని ఐరన్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఐరనింగ్ అయిపోయిన తర్వాత మన ఫ్రంట్ ఏ పార్ట్ అయితే ఉంటుందో శారీది అది మనం ఇట్లా బ్యాక్‌కి ప్లీట్స్ పైనుంచి వెనక్కి వేసేయాలనమాట. ఆ కుచ్చు మనం పెట్టిన దాని దగ్గర నుంచి. అండ్ అలానే కుచ్చుని కూడా ఇటు సైడ్‌కి రొటేట్ చేసేయండి. సో, మనం ఇలా రొటేట్ చేసిన తర్వాత మనం ఏ పార్ట్ అయితే బ్యాక్‌కి వేసామో దాన్ని ఒక 3 స్టెప్స్ మనం పెట్టుకున్న కుచ్చుల మీదకి ఇలా వెనక్కి ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి. ఇది నేను ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ చేస్తున్నాను. మనం ప్లీట్స్ పెట్టడం అండ్ ఐరన్ చేయడం అయిపోయింది కదా! సో, ఇట్లా బ్యాక్‌కి పెట్టేశాను. మన ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా! రిమైనింగ్ పార్ట్. ఆ పార్ట్‌ని ఇప్పుడు మనం టేబుల్ మీద ఉన్న పార్ట్ మిడిల్‌లోకి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ జస్ట్ క్విక్ ఫోల్డింగ్ లాగా వేసుకోవాలి. అంతే. వేసి మనం పళ్ళు పిన్ ఉంది కదా! మనం షోల్డర్ మీద సెక్యూర్ చేసింది. అక్కడ వరకు అట్లా బ్యాక్‌కి పెట్టేసి ఇప్పుడు మనం శారీని అనేది ఒక 3 ఫోల్డింగ్స్ ఆర్ 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పళ్ళు పార్ట్ అనేది మనం శారీ చుట్టూ కూడా కవర్ చేసుకుంటూ జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి బ్యాక్ అండ్ ఫ్రంట్‌కి. సో, మీరు ఫోల్డ్ చేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోండి. ఇన్‌కేస్ ఏమైనా ముడతలు అలాంటివి వస్తూ ఉంటే జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో, చూసారు కదా! దీంట్లో చాలా టైప్స్ ఉంటాయండి. లైక్ ఫుల్లీ ప్రొఫెషనల్స్ చేసేది ఒకలా ఉంటుంది అండ్ బేసిక్ చేసేది ఒకలా ఉంటుంది. బట్ ఇదైతే మన నీట్ అనేది కంప్లీట్ అవుతుంది. మరీ ప్రొఫెషనల్‌గా కాకపోయినా చాలా డీసెంట్‌గా నీట్‌గా వస్తుంది లుక్. సో, ఇలా ఫోల్డ్ చేసేద్దాం. స్టార్టింగ్ ఇది ట్రై చేసేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ ఒక 2, 3 టైమ్స్ మనం దీనికి అలవాటు పడితే చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. చెప్పా కదా! ఇది చాలా చాలా యూజ్‌ఫుల్ లైక్ శారీ డ్రాపింగ్. బికాజ్ మనం అవుట్ ఆఫ్ స్టేషన్స్‌కి వెళ్ళినప్పుడు మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలా మనం మన బ్యాగ్స్‌లో అట్లా ఫిల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇన్ కేస్ ఇది ఎవరైనా ట్రై చేస్తే ఎలా ఉంది అని చెప్పి నాకు కమెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హోమ్ మ్యాగజైన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హోమ్ మ్యాగజైన్.